హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు న్యూస్ పేపర్లో గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా మరియు టాపిక్ ఏంటంటే జాగ్రఫీ అనేది మనకు పేపర్ 1లో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుండి మనకి 2-3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కింది వాటిలో అత్యంత పొడవైన నది ఎక్కడ? దక్షిణ భారతదేశం అని చెప్పేసి ఏం అడగలేదు. సో అత్యంత పొడవైన నది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆన్సర్ గంగా నది. నెక్స్ట్ రెండవ అత్యంత పొడవైన నది ఏంటంటే గోదావరి నది. నెక్స్ట్ భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నది మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది మొదట ప్రవేశిస్తుంది. నెక్స్ట్ దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? దక్షిణ గంగా అని ఏ నది పేరు అంటే గోదావరి నదికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నది సమూహం టిబెట్లో ప్రారంభ మూలాలను కలిగి ఉంది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లెజ్. ఇది కూడా మనకి ఈ నది సమూహం అనేది టిబెట్లో ప్రారంభ మూలాలను కలిగి ఉంది. నెక్స్ట్ 5వ క్వశ్చన్. సాత్పురా వింధ్య శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది? చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నర్మదా. సాత్పురా వింధ్య శ్రేణుల మధ్య ప్రవహించే నది ఇది. నెక్స్ట్ బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు? బంగ్లాదేశ్లో గంగా నదిని ఇది మనకు ప్రీవియస్ అడిగిన బిట్టే పద్మ అని పిలుస్తారు. నెక్స్ట్ మాదిరి క్వశ్చన్స్ చూద్దాము. కొంకన్ తీరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఇది మహారాష్ట్ర తీరంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక సంఖ్యలో సరస్సులు, లాగున్లను కలిగి ఉన్న తీర ప్రాంతం ఏది? ఇక్కడ ఆన్సర్ కేరళ తీరం. నెక్స్ట్ అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో ఉంది. నెక్స్ట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగం కేంద్రం ఏ సరస్సులో విస్తరించి ఉంది? ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేసి మనకి పులికాట్ సరస్సులో విస్తరించి ఉంది ఇది. నెక్స్ట్ పగులు లోయ ద్వారా ప్రవహిస్తున్న నది ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నర్మదా నది. టిబెట్లో త్యాంగ్పో అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో త్యాంగ్పో అని పిలుస్తారు. గంగా నది ఉపనదుల్లో ఉత్తరానికి ప్రవహించేది ఏది? ఆన్సర్ వచ్చేసి సోను. క్రింది వాటిలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? గోదావరి, చంబలు, మహానది, నర్మదా. సో ఆన్సర్ చూస్తే ఇక్కడ నర్మదా నది పశ్చిమానికి ప్రవహించే నది. నెక్స్ట్ ఒడిషా రాష్ట్రంలో డెల్టాను ఏర్పరిచే నది ఏది? ఆన్సర్ మహానది. బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ దామోదర్. ఇవి బిట్స్. భారతదేశ ప్రధాన నదీ వ్యవస్థ గురించి ఇది మన టాపిక్. సో భారతదేశంలో నదీ వ్యవస్థను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే 1 జీవనది వ్యవస్థ, 2 వర్షాధార నది వ్యవస్థ. సో ఈ 2 నదీ వ్యవస్థల వల్ల భారతదేశానికి వ్యవసాయపరంగా, శ్రామికంగా, రవాణా పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ జీవనది వ్యవస్థ గురించి చూద్దాము. వీటిని హిమాలయన్ నదులు అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం ఉన్న నదులను జీవనదులు అంటారు. వర్షాకాలంలోని వర్షపు నీరు, ఇతర కాలాల్లో పర్వత శిఖరాల్లోని మంచు కరగడం వల్ల ఈ నదులు ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. హిమాలయన్ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర వీటి ఉపనదులు జీవనదులుగా ఉన్నాయి. సో వీటికి సంబంధించి సింధు నది గురించి చూద్దాము. ఇది టిబెట్ హిమాలయాల్లోని మానస సరోవరం పశ్చిమ వైపున 5180 మీటర్ల ఎత్తైన కైలాస శిఖరాల్లో జన్మిస్తుంది. టిబెట్ భారత్, పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. దీని మొత్తం పొడవు ఎంత అంటే 2880 కిలోమీటర్లు. భారతదేశంలో ఇది ఎంత ప్రవహిస్తుందంటే భారతదేశంలో సుమారు 709 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఈ నది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రం నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించి ఆ దేశంలో ఉత్తర దక్షిణాలుగా ప్రవహిస్తుంది. చివరకు పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా ఖలిస్తాన్ ప్రాంతాల ద్వారా ప్రవహిస్తుంది. దీని ఉపనదులు ఏంటంటే 1 సట్లెజ్, 2 జీలం, 3 చినాబ్, 4 బయాస్, 5 రావి. ఇవి సింధు నది యొక్క ముఖ్యమైనటువంటి ఉపనదులు. ముఖ్యంగా 5 సట్లెజు, జీలము, చినాబు, బియాసు, రవి. వీటిలో అతిపెద్ద ఉపనది ఏంటి అంటే సట్లెజ్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూద్దాం గంగా నది గురించి. సో ఇది భారతదేశంలో ప్రవహిస్తున్న నదులలో అత్యంత పొడవైనది.
సో ఉత్తరాఖండ్ హిమాలయాల్లో గంగోత్రి హిమానీ నదం వద్ద జన్మిస్తున్న అలకనంద, భగీరథ అనే రెండు పాయలు కొంత దూరం ప్రవహించి దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా ఏర్పడుతుంది. ఓకేనా. దీని మొత్తం పొడవు ఎంత అంటే 2525 కిలోమీటర్లు. దీని పరివాహక ప్రాంతం సుమారు 8,61,404 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ నది భారతదేశంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకేనా. ఈ గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే పద్మా నది అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదితో కలిసిన తర్వాత మేఘన అని పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బ్యారేజీ ద్వారా దీని నీటిని హుగ్లీ నదికి మళ్లిస్తున్నారు. దీని ప్రధాన ఉపనదులు ఏంటంటే యమున, కోసి, రామ్గంగా, గోమతి, భాగ్రా, గండక్, మహానంద, సోను. దక్షిణ దిశ నుంచి వచ్చిన ఇందులో కలిసే ఏకైక ఉపనది సోను. ఇది చాలా ఇంపార్టెంట్. దక్షిణ దిశ నుంచి వచ్చి గంగా నదిలో కలిసే ఏకైక ఉపనది సోను. మిగతావన్నీ హిమాలయాల నుంచి వచ్చి గంగా నదిలో కలుస్తున్నాయి. చూడండి ఇక్కడ యమున చూద్దాము. యమున గురించి ఇది గంగా నది ఉపనదులన్నింటిలో పెద్దది. ఇది యమునోత్రి హిమానీ నదం వద్ద పుట్టి అలహాబాద్ దగ్గర గంగా నదితో కలుస్తుంది. చంబాల్, బెట్వా, కేన్ దీని యొక్క ఉపనదులు. యమునా నది యొక్క ఉపనదులు ఇవి చంబాల్, బెట్వా, కేన్ అనే ఈ మూడు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర గురించి చూస్తే ఇది టిబెట్ హిమాలయాల్లోని మానస సరోవరం తూర్పు వైపున జన్మిస్తుంది. టిబెట్, భారత్, బంగ్లాదేశ్ ద్వారా 2,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది భారత్లో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించిన వెంటనే షియాంగ్ అనే నదితో కలిసి కొంత దూరం ప్రయాణించి దిహాంగ్ అనే ప్రదేశం వద్ద దిహాంగ్, లోహిత నదులతో కలుస్తుంది. అస్సాంలో తీస్తా నది ఉందిగా, తీస్తా ఉపనదిని కలుపుకొని బంగ్లాదేశ్లో ఇది ప్రవేశిస్తుంది. చివరగా గంగా నదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టిబెట్లో సాంగ్పో లేదా త్యాంగ్పో అంటారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో లేదా త్యాంగ్పో అని పిలుస్తున్నారు. అంటే ఇది స్వచ్ఛమైనది అని దీని అర్థము. స్వచ్ఛమైన అని దీని అర్థము. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ఏమని పిలుస్తారంటే దిహాంగ్ అని, బంగ్లాదేశ్లో దీన్ని జమునా అని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని. ఓకేనా. ఇక్కడ మనకు 3 ఇచ్చాడు. 3 ప్లేస్లలో టిబెట్లో సాంగ్పో లేదా త్యాంగ్పో అంటారు. దీని అర్థం ఏంటంటే స్వచ్ఛమైన అని అర్థం. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తున్నారు. మగవారి పేరుతో పిలుస్తున్న భారతదేశంలో ఏకైక నది బ్రహ్మపుత్ర. దీని ఉపనదులు తీస్తా, షియాంగ్, దిహాంగ్, లోహిత అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ గంగా, బ్రహ్మపుత్ర నదులు సముద్రంలో కలిసే చోట ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన సుందర్బన్ డెల్టాను ఏర్పరుస్తున్నాయి. సో ఇది మనము జీవనదుల గురించి తెలుసుకున్నాం కదా. ఇది వర్షాధార నది వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాము. వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండటం వల్ల వీటిని ఏమంటారంటే వర్షాధారిత నదులు అంటారు. వీటిని ద్వీపకల్ప నదులు అని కూడా అంటారు. వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న నదులు, 2 తూర్పు వైపు ప్రవహిస్తున్న నదులు. సో ఇక్కడ ఈ పశ్చిమ వైపు ప్రవహిస్తున్న నదులు ఏంటి అంటే సబర్మతి, నర్మదా, తపతి. సో ఈ సబర్మతి, నర్మదా, తపతి, మహి మొదలైనవి ఇవి పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న నదులు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నర్మదా నది గురించి చాలా ఇంపార్టెంట్. ఇది పశ్చిమం దిశగా ప్రవహిస్తున్న నదుల్లో అతి పొడవైనది. ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాంతంలో పుట్టి వింధ్య, సాత్పుర పర్వత శ్రేణుల మధ్య 1312 కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ భారతదేశంలో పగులు లోయలో ప్రవహిస్తున్న అతి పొడవైన నది కూడా నర్మదే. ఓకే. దీని ప్రధాన ఉపనదులు షార్, బర్హానర్, భుంజర్, షక్కర్, కోలర్, బుర్నా, హీరాన్. ఈ నది
ప్రవాహ మార్గంలో 2 ప్రధాన జలపాతాలు ఉన్నాయి. ఏంటంటే అవి ఒకటి కపిలధార, 2 ధూంధర్. దీని పరివాహ ప్రాంతం ఎంత అంటే అత్యధికంగా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో 87% ఉంది. మిగిలినది మహారాష్ట్ర, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ తాపతి నది గురించి చూద్దాము. ఇది పశ్చిమంగా ప్రవహిస్తున్న వాటిలో రెండవ అతిపెద్దది. ఇది మధ్యప్రదేశ్లోని బిటువల్ జిల్లాలో ముల్టాయ్ వద్ద పుట్టి 724 కిలోమీటర్ల పొడవున సాత్పురా అజంతా పర్వతాల శ్రేణుల మధ్య ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పూర్ణా నది గిర్లా, భోరి, కీప్రా, సిప్రా, సుకి, అమరావతి దీని యొక్క ఉపనదులు. ప్రస్తుతం మరి తూర్పు వైపున ప్రవహిస్తున్న నదులు ఏంటో చూద్దాము. గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా, ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపునకు వాలి ఉండడంతో దీనిలోని నదులు అధిక భాగము తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నెక్స్ట్ గోదావరి చూడండి. భారతదేశంలో గంగా నది తర్వాత రెండో అతిపెద్ద నది ఏంటంటే అది గోదావరి. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది. దీన్ని దక్షిణ గంగా అని, దక్షిణ గంగోత్రి అని, వృద్ధ గంగా అని కూడా అంటారు. ఈ నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ త్రయంబకం వద్ద జన్మిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్ధ మొదలైనవి ఈ గోదావరి నది యొక్క ఉపనదులు. ఇది నిర్మల్ జిల్లాలోని బాసారా వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కృష్ణానది గురించి చూస్తే ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఇది 1440 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది. ఈ నది నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తుంగభద్ర, కోయన, పాలేరు, దిండి, మూసి, భీమా, మున్నేరు, ఘటప్రభ మొదలైన నది దీని ఉపనదులు. నెక్స్ట్ కావేరి గురించి చూస్తే ఇది కర్ణాటకలోని కూర్గు జిల్లాలో బ్రహ్మగిరి కొండల్లో జన్మించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ద్వారా సుమారు 805 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. తమిళనాడులోని కావేరీపట్నం ప్రాంతంలో బంగాళాఖాతంలో ఇది కలుస్తుంది. హేమావతి, లోకపావని, శింష, అర్కావతి, లక్ష్మణతీర్థ, భవాని మొదలైనవి దీని ఉపనదులు. ఇది తమిళనాడులో అతి ప్రధానమైన నది కావేరి నది. నెక్స్ట్ పెన్నా నది. ఇది కర్ణాటకలోని మైసూర్ వద్ద దుర్గ కొండల్లో పుట్టి అనంతపురం జిల్లా హిందూపురం వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. జయమంగళి, చిత్రావతి, కుందేరు, పాపగ్ని, చెయ్యేరు, సగిలేరు దీని యొక్క ఉపనదులు. నెక్స్ట్ మహానది గురించి చూస్తే ఇది మధ్యప్రదేశ్లో పుట్టి ఒడిషా ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు ఎంత అంటే 857 కిలోమీటర్లు. దీని ఉపనదులు చూస్తే మండ్, షియోనాథ్, లేవు, ఇబ్, హస్డియో. ఇవి చాలా మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్స్ ఒకసారి చూద్దాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.